క్రీస్తు వారు కూడా ప్రార్థన నేర్పించిన దాంట్లో పరలోకమందున్న మా తండ్రి యెహోవా మన తండ్రి, మనమందరము కూడా ఆయన యొక్క కుమారులము. ఎందరైతే అంగీకరించారో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారందరికీ కూడా ఆయన కుమారులు, ఆయన పిల్లలు అవడానికి ఆయన అధికారం మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన తండ్రి చాలా మంచి తండ్రి, ప్రేమగల తండ్రి. అందుకొరకు తప్పని కుమారుడు తిరిగి వస్తే ఆ కుమారుడిని చేర్చుకున్నాడు, అసలు ఏమి అడగకుండానే. సో తండ్రి దగ్గర ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ ఆయన ఆశ్రయపురమై ఉన్నాడు. ఎలాంటి వారు వచ్చినా సరే కూడా ఎవరిని కాదనకుండా ఆయన అందరినీ చేర్చుకునే మంచి తండ్రి ఆయన. ఆయనకున్న మంచి లక్షణాలు ఏమని వివరించగలం? ఆయన చాలా మంచి దేవుడు, మంచి దేవుడు కదా, మంచి తండ్రి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు తరచుగా నా తండ్రి చిత్తమునే నేను చేస్తున్నాను అంటాడు. ఆయన చిత్తం చేయడానికి నేను ఇక్కడికి వచ్చినానని చెప్తాడు. సో మనమందరము కూడా ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన మనకు కుమ్మరి ఉన్నాడు. జిగటి మన్నుతో కుమ్మరి ఏ రీతిగా అయితే పాత్రను తయారు చేస్తాడు, ఇష్టమైన పాత్రగా మనమందరినీ కూడా ఆయన ఇష్టమైన రీతిలో, చాలా శ్రేష్టమైన రీతిలో మంచి పాత్రగా ఆయన చేస్తాడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులందరూ కూడా ఆయన లక్షణాలు కలిగి ఉండాలని, ఆ తండ్రికి ఉన్న మంచి లక్షణాల్లో ఒకటి ఆయన మంచి నాయకుడు, 2 ఆయన చెప్పాలంటే ఆయన మంచి మార్గదర్శి అంటే పరలోక తండ్రి అనమాట. 3 ఆయన మంచి క్రమశిక్షణ గలవాడు. 4 ఆయన ప్రేమించువాడు. 5 తండ్రి తన పిల్లలకు మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపెట్టినటువంటి వాడు. 6 తండ్రి తన పిల్లలకు సంతోషాన్ని కలిగించువాడు. అలాగే 7 తండ్రి తన పిల్లలకు కాపుదలించువాడు. మన పరలోక తండ్రి ఇలాంటి మంచి కాపరి, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. దేవుడు మనల్ని కాపాడే తండ్రిగా ఉన్నాడు. ఒక కుమారుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా తండ్రి తన పిల్లలను కాపాడుతూ, ఎత్తుకుంటూ, మోసుకుంటూ అరణ్య యాత్ర అంతట్లో కూడా వారిని గ్రద్ద రెక్కలపైన ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే మన తండ్రి మనం మోసుకునేవాడు. కనుక పరలోకపు తండ్రి కొన్ని లక్షణాలు ఈ లోకంలో ఉన్న ప్రతి తండ్రి కూడా తన పిల్లల పట్ల కలిగి ఉండాలి. తండ్రి ఆపద కాలంలో పిల్లలకు వెన్నంటి ఉంటాడు. సమస్య వచ్చిందంటే బాధ్యతగా నిలబడతాడు. పిల్లలను పాడు చేయగలిగినటువంటి వాటన్నిటి నుంచి కూడా వాళ్ళపై ఎటువంటి చెడు ప్రభావం చూపించకుండా వాటి బారి నుండి పిల్లలను కాచి కాపాడుతూ ఉంటాడు. కనుక ప్రతి తండ్రి దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు దేవుని ముందుగా తెలుసుకోవాలి. అలాగే పిల్లలను క్రమంలో చక్కని మాదిరికరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దానికి తొలగిపోడని వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలకు, మరి ముఖ్యంగా ఇశ్రాయేలు వినుము అని చెబుతూ తండ్రులకు ఉపదేశం చేయబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అంతా కూడా తండ్రులారా మీ పిల్లలకు మీరు ఉపదేశం చేయుడి అని చెప్తూ ఉంటాడు. అంటే వాక్యములోను ఆత్మీయ సహవాస సన్నిధిలో పిల్లలందరినీ కూడా చక్కగా పెంచాలి. సామెతలు 22:6 ప్రకారం ఖచ్చితంగా ఏమిటంటే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగంది మ్రానై వంగుతుందా? లేదు కదా. చిన్నప్పుడే అలాగే ప్రతి తండ్రి తన యొక్క పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. పోషకుడుగా, సంరక్షకుడుగా, అలాగే మంచి గైడ్గా, మంచి ప్రేమ పంచేవాడిగా, అలాగనే క్రమశిక్షణలో నడిపించేవాడిగా మరి తండ్రి ఉండాలని, తండ్రి అన్ని విషయాల్లో రోల్ మోడల్, హీరోగా ఉండాలి. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే మై ఫాదర్ అండ్ మై మదర్ అన్నట్టుగా సహజంగా అందరూ కూడా తన కుటుంబంలో ఉదాహరణ చూస్తే యెహోషువ తన కుటుంబానికి మార్గదర్శకుడై ఉన్నాడు, మాదిరికరమైన నాయకుడుగా ఉన్నాడు. అబ్రహాము కూడా తన కుటుంబానికి మార్గదర్శిగా ఉన్నాడు, మాదిరికరమైనటువంటి ఒక కుటుంబ నాయకుడై ఉన్నాడు. తండ్రి అన్నమాట, జనములకు తండ్రి. ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పిస్తున్నటువంటి అబ్రహాం జీవితం, యెహోషువ జీవితం. అలాగే నేను నా ఇంటి వారిని యెహోషువ మరి దేవుని కనపరుస్తామని ప్రత్యేకమైన మాదిరి జీవితాన్ని చూపెట్టాడు. అలాగే దేవుడు సెలవిస్తాడు ఏంటంటే తన పిల్లలకు, తన ఇంటి వారికి నీతి న్యాయాలు జరిగించే నా మార్గాలు గైకొండగా అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని
ఆ యొక్క అబ్రహాము గురించి చెప్తాడు. అంటే ప్రతి తండ్రి తన పిల్లలకు చక్కటి ఉపదేశకుడై ఉండాలా, చక్కటి సందేశాన్ని ఇచ్చేవాడై ఉండాలా, శ్రేష్టమైన జీవ వాక్కును పంచేవాడిగా ఉండాలని ఈరోజు మరి ఫాదర్స్ డే సందర్భంగా పరలోకమందున మన తండ్రి, ఆయన మన తండ్రి, మనమందరం కూడా జిగటమన్నై ఉన్నాం. ఆయన చేతిలో మంచి పాత్రగా ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఆయన ఉపదేశం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన పవిత్రమైనటువంటి కార్యాల ద్వారా మనకు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. అందుకొరకే మనం ప్రార్థన చేసినప్పుడన్నా కూడా తండ్రి, ఆయన, అబ్బా అని పిలుస్తూ ఉంటాం. మనకు దేవుడు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు, కానీ ఆయన కుమారత్వపు ఆత్మ, ధైర్యం గల ఆత్మ, దేవుడు మనకు శక్తి గల ఆత్మ, ప్రేమ గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. మనం అందరం కూడా ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం. అందుకొరకే చిన్నపిల్లలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, అందరూ కూడా నాయన నాయన, యేసయ్య యేసయ్య యేసయ్య, తండ్రి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. సో ప్రతి తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి సరిగా లేకపోతే కుటుంబాలు చాలా దయనీయంగా ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో మరి చాలా మంది తండ్రులు తమ పాత్రను సరిగ్గా నిర్వహించకపోవడం వలన ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోతుంటాయి. ఆ కుటుంబాలు మరి కీడు, ప్రమాదాలు, నష్టాలు, భయంకరమైన దరిద్రత, పాపం, శాపానికి గురైపోతుంటాయి. ఇంటికి యజమాని చాలా ప్రాముఖ్యమైన పాత్ర అన్నమాట. కనుక ప్రతి యజమాని తన ఇంట్లో తన గృహాన్ని చక్కగా దేవుని యొక్క మరి క్రమంలో, పద్ధతిలో, దేవునికి కుటుంబానికి మధ్యలో యాజక ధర్మం నిర్వహించాలి. మరి యజమాని శిరస్సు అయితే స్త్రీ ఒక శరీరంతో పోల్చడం జరిగింది. స్త్రీ శరీరం అయితే శరీరంలోని అవయవాలను పిల్లలతో పోల్చడం జరిగింది. కుటుంబం అనేది ఇంటర్లింక్ అనమాట. తండ్రి, తల్లి, పిల్లలు, ఈ కుటుంబం అంతా. అలాగే దేవుడికి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మనమంతా. చిన్న కుటుంబం మన కుటుంబం అయితే మనం అందరం కలుసుకుంటే ఏర్పడింది దేవుని కుటుంబం. దేవుని కుటుంబానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. శిరస్సు చెప్పిన మాటల్లా, ఆలోచన అంతా, తలంపంతా కూడా శరీరము పాటిస్తూ ఉంటుంది. ఒకవేళ హెడ్ చెప్పింది పాటించకపోతే ఎక్కడ అవయవాలు అక్కడ చచ్చిపడిపోతాయి అన్నమాట. సో ఇక్కడ అంత ఇంటర్ కనెక్షన్, ఇంటర్ లింక్ ఉందన్నమాట. కనుక శిరస్సు అయిన యేసుక్రీస్తు సంఘానికి ఉపదేశకుడై ఉన్నాడు. ఆయన మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఆమేన్. హల్లెలూయా. 2 అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఈరోజు శ్రేష్టమైన మంచి సందేశాన్ని మనం వినబోతున్నాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 6వ వచనం, అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పాడు. ఇక్కడ చూసినట్లయితే సుమారు ఇంచుమించు రమారమి 40 సంవత్సరాల నుంచి పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడు మోసుకొని పోబడుతున్నాడు. దేవాలయం దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడు. మన తీసుకొచ్చిన ప్రతిరోజు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఒకరోజు పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలమున పేతురు మరి యోహాను ఇరువురు కూడా 3వ అధ్యాయం 6వ వచనంలో ఇరువురు కూడా అక్కడ కలిసి వారు ప్రార్థన కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి భిక్షం ఎత్తుకుంటూ కనపడతాడు. అతడేమో భిక్షం ఎత్తుకుంటూ అయ్యా అమ్మ నడుస్తున్నాడు అనుకుంటా. అయితే పేతురు అంటాడు కదా, వాళ్ళిద్దరు కూడా వారి పేరు చూసి మా తప్పు తిరిగి చూడు, వాడు ఏదో దొరుకుతుంది అనుకుని కనిపెడుతూ ఉంటే లక్ష్యం ఉంచితే పేతురు అంటాడు, వెండి లేదు, బంగారం లేదు నా యొద్ద, కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చున్నాను. ఏం కలిగింది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. అతనికి ఉన్నది ఏమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే యేసుక్రీస్తు నామం. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నామం. యేసయ్య నామములో ఉన్న ఆధిక్యతను మనం ధ్యానం చేసుకున్నాం. లోకమన్నింటిలో కూడా మధురమైన నామం, ప్రశస్తమైన నామం, ఘనమైన నామం, ఉన్నతమైన నామం, మహోన్నతమైన నామం దేవుని నామం. ఆయన నామమును ఘనపరిచి ఆయన నామమును నయపరుచుట చాలా ఆశీర్వాదకరం. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చూస్తే మీరు యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు ఆ కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలం, ఆయనే నాకు కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమైన. 4వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయండి, ఆయన నామము
ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన నామం ఏమిటంట? ఘనమైనది. ఆయన నామము బలమైనది, ఆయన నామము ఘనమైనది. ఎంతో ఉన్నతమైన నామం, పవిత్రమైన నామం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి నామం. ఆయన నామము నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న నామం. ఆయన నామములో ఉన్నటువంటి క్షేమం, ఆయన నామములో ఉన్న భద్రత, ఆయన నామములో ఉన్న ఆశీర్వాదం ఏంటో ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి యేసు నామం, ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నామములో ఉన్న ఆధిక్యత, ధన్యత ఏంటో మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 1:21 ఆమె కుమారుని కరును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు మనం పేరు పెట్టుదని. పేరు ఎందుకు పెడతారంటే వారి యొక్క ప్రవృత్తి, ప్రవర్తన, లేకపోతే ఇంకా పరిచర్య, వారి లైఫ్లో ఉండబోయే స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవృత్తిని, నీ పేరు ఏంటంటే నీ యొక్క ప్రవృత్తి, నీ యొక్క స్వభావం బయట పెడుతుంది, నీ ప్రవర్తన బయట పెడతాది. అందుకొరకు కొన్నిసార్లు ఎక్కడో ఒకడు సారాయి కొట్టులో పనిచేస్తున్నాడంట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ విచిత్రంగా వింటున్నారు. ఏంటంటే ఆ సారాయి కొట్టులో పనిచేస్తుంటే ఒకడు వాటర్ కేకేస్తున్నాడు, ఒరే యేసుగా వాడికి బాటిల్ ఇరా అంటున్నాడంట. అంటే వాడు ఏం పని చేస్తున్నాడు? అందుకొరకు ఈ లోపు ఒక అతను వ్యక్తి, నువ్వు నా పేరన్నా మార్చుకుని నువ్వు ఇక్కడ నుంచి అయినా మారిపో, నువ్వు ఇక్కడ ఉంటామన్నా మానుకో, లేకపోతే నీ పేరన్నా మార్చుకో. ఎందుకు అని అంటే యేసు నామము ఘనమైన నామం. పిల్లలకు యేసై నామం పెట్టకూడదు ఎక్కువ శాతం, ఎందుకంటే అది ఆయన నామం. ఆయన నామాన్ని మనం చాలాసార్లు అపవిత్రమైన దానికి ఉచ్చరించడానికి కారణం అవుతుంది. పిల్లలు మాటల్లోనే ఎన్నో మంచి పేరు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ వెనక ముందు ఏ తిట్టి పలకరిస్తూ ఉంటారు. అది తప్పు. పిల్లలకు మంచి పేరు పెట్టుకున్నప్పుడు మంచి పేరుతో సంబోధించాలి. సహజంగా మన కల్చర్ ఎలాంటిదంటే ముందు వెనక ఏదో ఒక బూత్ పదము, అది ఇర్రెస్పెక్ట్ ఓడో వాళ్ళకి పలకరించడము. అచ్చా రే ఏంట్రా నీ పేరేట్రా, అరే అది ముద్దు అనుకుంటాం. కొన్నిసార్లు ముద్దుగుండు వచ్చాము, కానీ ప్రతిసారి అది మంచిది కాదు. ఒక పేరు మంచి పేరు పెట్టినప్పుడు గౌరవించి చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా గౌరవప్రదంగా సంబోధన చేసినప్పుడు బాగుంటుంది. యేసు అనే నామమునకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆయన పుట్టక మునిపే ప్రవచించబడినటువంటి పేరు అన్నమాట. తర్వాత ఇమ్మానుయేలు అని కూడా పేరు పెట్టారు. 22 ఇది ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. అంటే యేసయ్య నామం, యేసు క్రీస్తు నామం. యేసునగా రక్షకుడు, క్రీస్తునగా అభిషేకుడు. ఆయన నామములో ఏముందంటే ఇక్కడ రక్షణ. దేని నుంచి రక్షణ? పాపముల నుండి రక్షణ. ప్రతి విధమైన పాపముల నుండి మానవాళిని పట్టి పీడిస్తున్న చీకటి, పాపపు దురాత్మల నుండి, పాపపు శక్తుల నుండి, పాపపు అలవాట్ల నుండి విడిపించి రక్షణను కలుగు చేయు నామము యేసయ్య నామం. యేసయ్య నామములో రక్షణ కలుగుతుంది. అపోస్తల కార్యము 4:12 చూసినట్లయితే ఈ నామములోనే రక్షణ తప్ప ఇక ఏ నామములో రక్షణ లేని, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామములనే మనం రక్షణ పొందవలను గాని ఆకాశములైన మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. యేసయ్య నామములో, అందరూ చెప్పాలా, యేసయ్య నామములో రక్షణ, పాప క్షమాపణ. అలాగే అపోస్తల కార్యం 10:43 ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసయ్య నామములో రక్షణ, యేసయ్య నామములో పాప క్షమాపణ ఉన్నది. యేసయ్య నామములో పాప క్షమాపణ ఉన్నది. అదే అపోస్తల కార్యం 2:38 కూడా చూస్తే ఆయన నామములో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఆయన నామమున బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మని వరము దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. అలాగే 2:21 ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. కనుక యేసయ్య నామములో రక్షణ, యేసయ్య నామములో రక్షణ.
రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మీరు గమనించవచ్చు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపిన హృదయంలో విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. 13వ వచనంలో ప్రభు నామమును బట్టి, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షణ పొందును. అంటే ఆయన నామములో అవిశ్వాసులు విశ్వాసులు అవుతారు, ఆయన నామములో అపవిత్రులు పవిత్రులు అవుతారు. ఆయన నామములో గొప్ప రక్షణ కార్యం ఉన్నది, ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నది, ఆయన నామములో ప్రతి ఒక్కరికి రక్షణ, ఆయన నామములో ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ. ఈ నామమున తప్ప రక్షణ లేదు, ఈ నామమున తప్ప పాప క్షమాపణ లేదు. ఈ నామములోనే మానవాళికి రక్షణ, పాప క్షమాపణ, విమోచన ఉన్నదన్న సంగతి గ్రహించాలి. ఒకప్పుడు చెడిపోయిన ఒక కుర్రాడు, అతని పేరు స్కోఫీల్డ్, చనిపోయాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు అవిధేయుడై ఇష్టానుసారంగా మోక్షంగా జీవించాడు. ముండిగా భ్రష్టుడైపోయాడు, దురలవాట్లకు చెడ్డ స్నేహితుల సహవాసం, జీవితం అంతా పాడు చేసుకున్న. చిన్న వయసులోనే లేని అలవాటు లేదు. ఆ తల్లి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుండేదంటే, నా కొడుకు చెడిపోతున్నాడు ప్రభా, నా కొడుకు ఎవరు చెప్పినా వెంటలేదు ప్రభా, భ్రష్టుడయ్యాడు ప్రభా, అపవిత్రుడైపోయాడు ప్రభా, అవిశ్వాసి అయిపోయాడు ప్రభా. చిన్నప్పుడు సండే స్కూల్ చక్కగా వచ్చేవాడు ప్రభా, చక్కగా కంఠస్థ వాక్యాలు చెప్పేవాడు, కానీ ఇప్పుడు పాడైపోయాడు అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి యేసయ్య నామములో ఆ బిడ్డకు రక్షణ ఇచ్చాడు. అతని జీవితం మారిపోయింది. తర్వాత మీకు తెలిస్తే ప్రపంచ చరిత్రలో స్కోఫీల్డ్ బైబిల్ అనే ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథము, ఒక అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్లో ఒక వర్షన్ అన్నమాట. సిఐ స్కోఫీల్డ్ ఒకప్పుడు అపవిత్రుడు కానీ పరిశుద్ధుడుగా మారాడు. యేసయ్య నామములో అపవిత్రులు పవిత్రులు అవుతారు, యేసయ్య నామములో అవిశ్వాసులు విశ్వాసులు అవుతారు. యేసయ్య నామములో రక్షణ ఉంది, యేసయ్య నామములో పాప క్షమాపణ ఉందన్న సంగతి. యేసు నామములో రక్షణ, యేసు నామములో పాప క్షమాపణ. చేతుల దేని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో రక్షణ. మనం ఇందాక చదువుకున్న అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్తే 7వ వచనంలో వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాడి పాదములను చీలమండలను బలం పొందిన వాడు దిగ్గులు లేచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళెను. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యేసుక్రీస్తు నామములో ఏముందంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో there is a power, there is a healing in the name of Lord Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత, రోగులకు స్వస్థత, యేసు నామములో పాపులకు రక్షణ, యేసు నామములో అవిశ్వాసులు విశ్వాసులు, యేసు నామములో అపవిత్రుడు పవిత్రుడు, యేసుక్రీస్తు నామములో రోగులకు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము, రోగులకు స్వస్థత. యేసయ్య నామములో స్వస్థత నాడు నేడు ఎల్లకాలం ఉంటుంది. అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో నూనె రాచి ప్రార్థన చేయగా స్వస్థత. యేసయ్య నామములో ఎటువంటి బలహీనతలైనా సరే, రోగాలైనా సరే కూడా దునుమాడుతాయి. ఇదిగో 40 సంవత్సరాలు పుట్టినది మొదలుకొని కుంటివాడు, అలాంటిది అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. యేసయ్య నామములో ఎన్నో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగినాయి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 34-35 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 34-35 వచనాల్లో ఎంతో కాలం నుంచి బలహీనంగా ఉన్నాడు ఆ ప్రేతులు, అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకొని అతనితో చెప్పగా వెంటనే అతను లేచేను. లొద్దలోను షారోను కాపురం అన్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగి, అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరు, అంటే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసుక్రీస్తు అనే నామం చెప్పగానే అతను ఎలా ఉన్నాడు తెలుసా? అక్కడ చూడండి 33వ వచనంలో, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుంచి మంచం పట్టి ఉండిన అయినయ్యా. 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు బాగా అవటం అసాధ్యం. అలాంటిది దేవుని కృప చూడండి. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు. యేసుక్రీస్తు నామములో స్వస్థత. ఆయన స్వస్థపరుచువాడు. ఆయన దగ్గరికి వచ్చిన రోగులందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. బలహీన దేహాలకు బలము, మరణకరమైనటువంటి రోగాల నుంచి జీవము,
అనారోగ్యము సంతోష దుఃఖాన్ని తీసుకొస్తుంది, అనారోగ్యం బాధను తీసుకొస్తుంది, అనారోగ్యం అంతా కూడా భయంకరమైన నష్టాన్ని తీసుకొస్తుంది. అలాంటిది బలహీన దేహాలకు బలాన్ని, సంతోషాన్ని, జీవం ఇచ్చింది యేసయ్య నామం. చూడండి, యేసయ్య నామం, యేసయ్య నామములో నామకార్థ క్రైస్తవులందరూ కూడా నిష్ఠ కలిగిన క్రైస్తవులుగా మారిపోతారు. చాలా కాలం నుంచి 8 సంవత్సరాల నుంచి ఒక నామకార్థ స్థితిలో ఉన్నట్టు అనుకోవాలి, 40 సంవత్సరాల నుంచి ఒక నామకార్థ స్థితిలో ఉన్నట్టు అనుకున్నాం. ఎన్నో సంవత్సరాలు చర్చకు వస్తారు కానీ వాళ్ళు కనీసం ఉరుకుండదు, పలుకుండదు, జీవితంలో మార్పు ఉండదు, బ్రతుకులో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు, నడకలో మార్పు ఉండదు, చూపులో మార్పు ఉండదు. చచ్చిన పుట్టివాడు ఉన్నట్టుగా, పక్షవాయువుతో ఉన్నట్టుగా చాలా కాలం నుంచి వారి జీవితాలంతా కూడా పక్షవాయువు లాగా, వారి జీవితం అంతా కూడా గుంటిలాగా ఉంటుంటాయి. కానీ యేసు నామములో ఆ అవిటితనం తొలగిపోతుంది, యేసు నామములో ఆ పక్షవాతం తొలగిపోతుంది. అంటే వారి జీవితంలో ఉన్న ఆత్మీయ కుంటుతనం, అవిటితనం, ఆత్మీయ ఆ పక్షవాతం అనేది తొలగిపోయి యేసు నామంలో నామకార్థ స్థితిలో ఉన్నవారు నిష్ఠ కలిగిన బిడ్డలుగా మారిపోతారు. చేతులు దేని సోదరులు చెప్పండి. ఎందుకంటే యేసు నామములో స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఉన్నది. యేసయ్య నామములో రక్షణ, యేసయ్య నామములో పాప క్షమాపణ, యేసయ్య నామములో స్వస్థత ఉన్నది. మూడోదిగా చూద్దాం రండి. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 18-20 వచనాలు చూస్తే, 4వ అధ్యాయము యేసు నామములో ఇది జరిగించిన వాటిని బట్టి ఏమంటారంటే 18వ వచనం నుంచి, మీరు యేసు నామం బట్టి అంత మాత్రం మాట్లాడకూడదు, ఈ యేసయ్య నామం ప్రకటించకూడదు, బోధించకూడదు అని ఆజ్ఞాపించారు. అందుకు పేతురు అంటాడు, యోహాను వారిద్దరిని చూసి, వాళ్ళని చూసి, దేవుని మాట వినటంటే మీ మాట వింటే దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కారణం ఏంటి? ప్రజలందరూ జరిగిన దాన్ని దేవుని మహిమపరుస్తున్నారు. కారణం ఏంటంటే యేసు నామములో ఒకప్పుడు పిరికివాడు పేతురు. అలాంటిది ఇప్పుడు పేతురుకి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? దేర్ ఈస్ ఎ కరేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. నజరేయుడైన యేసు నామములో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఇంకా చూడండి 8వ అధ్యాయం 12వ వచనం కూడా అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనించినట్లయితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుటకు వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించాడు. అక్కడ పవర్ అన్న యేసు నామములో ధైర్యం, బోల్డ్నెస్. In the name of Lord Jesus Christ there is a boldness అన్నమాట. చూడండి యేసు నామమును ఎవరు ఆపగలరు? 9వ అధ్యాయం 27-28 వచనాలు కూడా చూడండి. 9వ అధ్యాయం 27-28 వచనాలు కూడా చూస్తే, అతడు అయితే బర్నబా అతని దగ్గర తీసుకున్న అపోస్తలులకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువు చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచిన. యేసు నామములో ఏముంది? ధైర్యం ఉంది. చేతులు తెలిసి చెప్పండి. ఒకటి చెప్పండి, యేసు నామములో రక్షణ, యేసు నామములో పాప క్షమాపణ, యేసు నామములో స్వస్థత, యేసు నామములో ధైర్యం. హల్లెలూయా. అదే 26వ అధ్యాయం 9వ వచనం కొడుతున్నాడు. 26వ అధ్యాయము 9వ వచనం కూడా చూస్తే, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక పర్యాయము చేయవలని నేను అనుకుంటుని. ఎవరంట? పౌలు. యేసు నామానికి, నజరేయుడైన యేసు నామానికి విరోధంగా ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అదే యేసు నామం అతని జీవంగా మారిపోయింది. చూడండి, ఎవరు ఆపగలరు యేసు నామాన్ని? మీరందరూ బాగా ధైర్యశాలు, భలే గుండె పొగరు, వగరు ఏదో అనుకున్నాను. మాకు చాలా ధైర్యం ఎక్కువ గురు అని అనుకుంటావా? ఒకసారి సూర్యుడి దగ్గరికి చూద్దాం. సూర్యరశ్మిని ఆపడానికి ప్రయత్నించుకుందాం. సూర్యుడిని ఎవరు ఆపగలరు చెప్పండి? సూర్యుని ఆపగలరా? గాలిని ఆపగలరా? నీటిని ఆపగలరా? సునామీని ఆపగలిగారు ఎవరన్నా? గాలి వచ్చినందుకు హరికేన్స్ వస్తుంటాయి, భయంకరమైనటువంటి సుడిగాలి. ఎవరు ఆపగలరు చెప్పండి? గాలిని ఆపగలరా? నీటిని ఆపగలరా? అలాగే సూర్యుని ఆపగలమా? ఇంకా చెప్పండి. మంచి పుష్పాలు, ఇక్కడ మంచి గార్డెన్ అయ్యారు మన ప్రియులు ఎమ్మెల్యే గారు వేయించారు. గార్డెన్ లో అప్పుడప్పుడు మంచి వాసనలు వస్తుంటాయి. పుష్పాల నుంచి వాసన ఆపగలమా? ఫ్లవర్స్ నుంచి మంచి వాసన ఆపగలమా?
మనం కొట్టుకొని వచ్చే ఆ పర్ఫ్యూమ్ నుంచి వాసన ఆపగలమా? ముక్కులు పగిలిపోతాయి పగల కెట్టకపోయిన వాసన. అత్తరు వాసన ఉందనుకో, అత్తరు వాసన మరీ హార్డ్గా ఉంటుంది, కొంతమందికి వాంతులు వచ్చేస్తాయి. అందుకని కొన్ని చోట్ల అత్తరు వేసుకొని మీరు ఫ్లైట్ ఎక్కొద్దు అని పెడతారు. అత్తరు వేసుకొని ఫ్లైట్ ఎక్కొద్దు, పర్ఫ్యూమ్స్ వేసుకొని ఫ్లైట్ ఎక్కొద్దు అంటారు. తెలుసు మీకు? ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు పర్ఫ్యూమ్స్ వేసుకొని ఎక్కకూడదు. అంటే ఇరిటేషన్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, కొన్ని మరి భయంకరంగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి కదా, భరించలేరు. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. అయినప్పుడు చెప్పంటారు వాసన ఆపగలమా? ఏదైనా వాసన. అలాగే ఏసునామం ఆపగలరా? ఏసునామాలని నజరేయుడైన ఏసునామానికి విరోధంగా ఎన్నో కార్యాలు చేయడానికి పూనుకున్నాడు, కానీ చేయలేక ఫెయిల్ అయిపోయాడు. ఏసునామములో ధైర్యం, ఏసునామములో గొప్ప ధైర్యం ఉన్నది. చేతుల దేని సోదరులు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశానికి సంబంధించిన ఒక రాజు భయపెట్టాడు తన దగ్గర ఉన్న సైన్యాధ్యక్షుడిని. నువ్వేం చేస్తున్నావు? యేసుప్రభువుని నమ్ముకున్నావు అంట కదా. యేసుప్రభువుని నమ్ముకున్నావు ఏంటి అసలు అని అంటే, రాజా నువ్వు నా ప్రాణం తీసుకున్న పర్వాలేదు, ఈ నామం బట్టి నేను నా ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ దేశపు రాజు భయపెట్టిన సరే కూడా జనరల్ భయపడలేకపోయాడు. ఎందుకు తెలుసా? సైన్యాధ్యక్షుడు యేసు నామంలో గొప్ప ధైర్యం ఉంది. చేతులు తెలియ సోదరులు చెప్పండి హల్లెలూయా. యేసు నామంలో అధికారం కానీ, అధికారులు కానీ, పాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు. There is a power, there is a energy, there is a courage, there is a boldness in the name of Lord Jesus Christ. చేతులు తెలియ సోదరులు చెప్తున్నారు యేసు నామంలో గొప్ప ధైర్యం ఉంది. నాలుగోదిగా చూద్దాం రండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాను దయ్యంతో చెప్పాను. వెంటనే ఆమెను వదిలిపోయాను. యేసు నామములో చాలా రోజులు వచ్చినటువంటి పుతోను అంటే తెలుసా? పైతాన్ అంటే తెలుసా? పెద్ద భయంకరమైనటువంటి పాము అనమాట పైతాన్. భయంకరమైన విషపూరితమైనటువంటి జంతువు పైతాన్. అలాంటి దయ్యాన్ని, అలాంటి దయ్యమును యేసుక్రీస్తు నామములో ఎంత శక్తి కలిగిందైనా సరే, డ్రాగన్, పైతాన్ ఎట్లా చూసారా? ఎన్ని కూడా ఒక దురాత్మలు అనమాట. వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో పో, వదిలిపో అనగానే ఆజ్ఞాపించగానే యేసుక్రీస్తు నామమున దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్వస్థ యేసు నామములో శక్తి. 19వ అధ్యాయం 13 నుంచి చూడండి. 19వ అధ్యాయము 13వ వచనం నుండి. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులు కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడ మేము ఉచ్చారణ చేయించున్నాం అని మాట చెప్పినప్పుడు దయ్యములు పట్టిన వారి మీద ప్రభుని యేసు నామమును ఉచ్చరించడం పూనుకొనిది. యూదులైన స్కవయు ఒక ప్రధాన యాజకుడు కుమారులు 7 అలా చేయడానికి ప్రయత్నించారు. ఏ నామం? యేసు నామం. ఇది అందరూ ఉపయోగిస్తే కుదరదు. అందరూ యేసుక్రీస్తు నామమున దయ్యాలు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే అక్కడ ఏం జరిగింది తెలుసా? పౌలు ప్రకటించున్నటువంటి యేసుక్రీస్తు నామమును ఉచ్చారణ చేయించున్నాము, అదేంటంటే ప్రభుని యేసు నామం. కానీ మీకు చెప్పాలంటే అక్కడ 7 ఉన్నారు. ఒక ప్రధాన యాజకునికి కుమారులు 7. వాళ్ళందరూ కలిసి దయ్యాన్ని వెలగొట్టాలంటే ఆ దయ్యం ఏం చేసింది తెలుసా? యేసును గుర్తు తెలుగుతుంది, పౌలు కూడా గుర్తు తెలుగుతుంది. కానీ మీరెవరని ఆ దయ్యం పట్టిన వారు ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరిని లొంగ తీసుకొని గెలిచారు. అందుకు వారు దిగంబరులై గాయం తగిన ఇంటి నుండి ఆరిపోయి, అంటే దయ్యానికి 2 జతల బట్టలు దొరికినాయి అన్నమాట. యేసు నామములో శక్తి ఉన్నది, కానీ ఎవరు పడితే వారి జీవితాలు మార్చుకోకుండా అక్కడ ఎందుకని అంటే వాళ్ళు చూడండి ఎట్లున్నారు వాళ్ళు? దేశ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులు. అది అసలు విషయం. వీళ్ళు ఎలా ఉన్నారు? లోకంతో కలిసిపోయారు, సంచారులు అయిపోయారు, మాంత్రికులుగా ఉన్నారు. వీళ్ళు యూదులే, కానీ వీరి జీవితం అంతా కూడా చెడిపోయింది. వారు ఆ నామాన్ని ఉచ్చరించారు, కానీ ఆ నామములు వారికి జయము కంటే అపజయం కలిగింది. యేసు నామములో జయం ఉంది, కరెక్ట్. యేసు నామములో జీవం ఉంది, యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో జయోత్సవం ఉంది. కానీ ఇక్కడ వీరికి అపజయం కలిగింది. ఎందుకంటే వారి జీవితాలు సరిగా లేవు. కనుక దేవుని నామం ఎలా పడితే అలా వాడకూడదని సంగతి మనం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
ఒకటవ అధ్యాయము 10 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీ సహోదరులారా, మీరందరూ ఏక భావంతో మాట్లాడవలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఐక్యత. వారి మధ్య ఏం లేదంటే కక్షలు ఉన్నాయి. వారి మధ్య ఏముందంటే ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, వారిలో సరైన సఖ్యత లేదు. కానీ యేసుక్రీస్తు నామములో సఖ్యత, యేసుక్రీస్తు నామములో ఐక్యత, వారిలో ఉన్నటువంటి ఆ విరోధ భావం అంతా కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవాలని ఏమంటాడు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. ఎందుకంటే 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనమందరం కూడా ఆయనతో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు నామములో ఐక్యత. ఎవరో అన్నారు, బజార్లో గ్యాంగ్ వారు, బయటికి వెళ్తే పొలిటికల్ వారు, చర్చిలోకి వెళ్తే గ్రూప్ వారు. అర్థమైందా? బయటలోనేమో బజార్లలో గ్యాంగ్ వారు, చర్చిలో గ్రూప్ వారు. ఏంటి గ్రూపిజం అర్థం కాదు. చర్చిలో భయంకరమైనటువంటి గ్రూపులు కావడం జరుగుతూ ఉంటాయి. యేసు నామములో ఆ దురాత్మలన్నీ తొలగిపోవును గాక. చెప్పరేంటి? ఆమె చెప్పరేంటి? పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడుతుంది. ఎవరు గెలవాలనుకుంటారు? ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా క్రికెట్ ఆడుతున్నారు. ఎవరు గెలవాలనుకుంటారు? తెలంగాణ ఆంధ్ర క్రికెట్ ఆడుతుంది. ఎవరు గెలవాలనుకుంటారు? ఆంధ్రాలో కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఎవరు గెలవాలనుకుంటారు? గుంటూరులో భారత్పేట వాళ్ళు పక్కన ఉన్న నాయుడుపేట వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఎవరు గెలవాలనుకుంటారు? భారత్పేటలో ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు మనము ఆడుతున్నాం. ఎవరు గెలవాలనుకుంటాం? అంటే మనం తప్ప ఇంకొకరు గెలవకూడదు అనమాట. అంత మనమే, అంత నాదే, అంత నాదే, అంత నేనే తప్ప, అంత స్వార్థమే తప్ప మనకు ఇంకొకరు లేదు. అంత మనమే, అంత నాదే. అక్కడేమో అంత మనం అంటే ఇండియానే. చూసారా? అక్కడ పాకిస్తాన్ వాడు ఓడిపోవాలి, నాశనం అయిపోవాలా, ఇండియా గెలవాలా. నార్త్ ఇండియా నాశనం అయిపోవాలా, సౌత్ ఇండియా గెలవాలా. తెలంగాణ వాడు నాశనం అయిపోవాలా, ఆంధ్ర వాడు గెలవాలా. కృష్ణా జిల్లా వాడు నాశనం అయిపోవాలా, గుంటూరు వాడు గెలవాలా. ఏంటది? అంత నేనే, మనమే తప్ప, అంత స్వార్థం మనమే తప్ప. నా కులపోడే, మా ఓడే, మా ఇంటి పేరుటోడే, మా ప్రాంతపోడే. యేసు నామములో నాది మాది అనే తత్వము తొలగిపోవును గాక. యేసు నామములో మనుషులంతా ఒకటే అనే భావంలోకి వచ్చును గాక. సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్య రక్తంతో కడగబడిన వారు, యేసు నామములో రక్షించబడిన వారందరూ కూడా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అయి ఉన్నారు. కాబట్టి వారి మధ్యలో గ్రూపు వారు ఉండకూడదు కదా. గ్రూపు వారు, ఈ కులము ఆ కులము, ఆ సంఘం ఈ సంఘము. అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడేమో అందరూ మనం ఐక్యతతో ఉండాలి. బల్లారాధన సమీపిస్తున్నప్పుడు సమాధానముతో ఐక్యతతో రావాలంటారు. ఎంత ఐక్యతో, ఎంత సమాధానమో బల్లారాధన వచ్చినప్పుడు. పెళ్ళి వచ్చేసరికి మాత్రం వాడు మనోడేనా, అది మందేనా, మన కోల్పోలేనా. బల్లారాధన మాత్రం ఎంత ఐక్యత, ఎంత సమాధానం. అర్థమైందా? పెళ్లి సమయానికి వచ్చేసరికి మన కోల్పోలేనా. ఆరాధనలో ఐక్యత ఉండాలా, బల్లారాధనలో ఐక్యత ఉండాలా, సంఘంలో ఐక్యత ఉండాలా. పెళ్లి చేయడానికి వచ్చేసరికి మావోడేనా, మనోడేనా. యేసు నామములో ఈ దురాత్మ తొలగిపోవును గాక. యేసు నామములో ప్రతి విధమైన స్పిరిట్ ఆఫ్ డిస్ప్యూట్స్, యేసు నామములో విభజన ఆత్మ తొలగిపోవును గాక. యేసు నామములో అందరికీ ఐక్యత గల ఆత్మ వచ్చును గాక. ఆమేన్. యేసయ్య నామములో రక్షణ, పాప క్షమాపణ, యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో ధైర్యము, యేసయ్య నామములో శక్తి, యేసయ్య నామములో ఐక్యత. యేసయ్య నామములో ఐక్యత. చూద్దాం రండి, ఇంకొక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. ఇంకేదన్నా అనుకుంటాననేసి పౌలు భక్తులు ఇంకొంచెం లోతుకి 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మా వల్ల పొందిన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని
ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అంటే ప్రత్యేకత. యేసుక్రీస్తు నామములో సెపరేషన్, వేరే ప్రత్యేక ఐక్యత, ఇప్పుడు ప్రత్యేకత. ఎలా పడితే అలా కలిసిపోమాకంటే అర్థమైంది. ఇక్కడ ఏంటి తెలుసా? ప్రత్యేక అక్రమంగా నడుచుకోను ప్రతి సహోదరుని ఎదురుని తొలగిపో. ఇదేదో నేను మామూలు చెప్తున్నాను అనుకోమాకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. వాక్య ప్రకారంగా జీవించని, వాక్యానుసారంగా నడుచుకొని, వాక్యం వింటాము, వాక్యం చదువుతాము, వాక్యం బోధిస్తాము, కానీ వాక్యానుసారంగా నడుచుకోకపోతే అలాంటి వారి యొక్క మాటలు కానీ, అలాంటి వారి యొక్క ప్రసంగాలు కానీ, అలాంటి వారి యొక్క సహవాసాలు కానీ ఉండొద్దు. వారికి వేరే, అక్రమంగా నడుచుకుని వారికి వేరే ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకత. యేసు నామములో సెపరేషన్. దేర్ ఇస్ ఏ సెపరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది తెలుసా? దేశానికి రాష్ట్రపతి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి దేశ పౌరుడు, అలాగే సార్వభౌమ సత్తాక ఈ దేశానికి ఆయనే సమస్తం. ఒకసారి రాష్ట్రపతి అధికార ఆజ్ఞ వచ్చిందంటే ప్రతి ఒక్కరు పాటించాల్సిందే, శిరస వహించవలసిందే. అలాగే దేవుని ఎదురు నుంచి వచ్చిన ఆజ్ఞ ఏంటంటే అందరు కలిసి ఉండాల్సిందే తప్ప, యేసు నామములో కలిసి ఉండాలా, యేసు నామములో ప్రత్యేకంగా ఉండాలి. కలిసే ఉండాలి కానీ ప్రత్యేకంగా ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి. ప్రత్యేకత ఉంది. ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. నీ ఇష్టానుసారంగా నడుచుకోవడానికి వీలు లేదు. నీ మనసుకు వచ్చినట్టు నడుచుకోవడానికి వీలు లేదు. నువ్వు తలొచ్చినట్టు నడుచుకోవడానికి వీల్లేదు. దేవుడు అధికారి, పాలకుడు అయినటువంటి రాష్ట్రపతి చెప్పిన మాటకు లోబడవలసిందే. దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడవలసిందే. ప్రత్యేకంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. చేతులు ఎత్తి స్తుతులు చెల్లిస్తారా? హల్లెలూయా. చివరిగా 7 యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు తెరవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు నా నామముని దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నా నామము దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాన్ని చేతును. నా నామమును మీరు నన్ను ఏమి అడిగినను దాని చేతును. 15వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. యేసయ్య నామములో ఆశీర్వాదం, యేసయ్య నామములో ప్రార్థన నువ్వు చేయాలి. యేసయ్య నామములోనే నీకు ఆశీర్వాదం. యేసు నామములో అడగమంటున్నాడు. నా నామమున దేన్ని అడుగుదురో, నా నామం మీరు నన్ను ఏం అడిగినను, మీరు నా పేరు తండ్రిని ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే యేసు నామములో ప్రార్థన. యేసు నామములో ప్రార్థన చేయకుండా ఆమెను అనొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అని ప్రార్థన అనాలన్నమాట, ఆమెను అనాలన్నమాట. ఆమె అనడానికి ముందు ఎలా ఉండాలా? యేసు నామములో. మీకు తెలుసు, ఒకసారి ఒక ఆయన దైవ సేవకుడు, ఆయన పేరు విలియం బూత్ గారు, రక్షణ సైన్యం వ్యవస్థాపకుడు. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఆయన దగ్గరికి వచ్చేసి, ఆయన చివరిసారిగా పిల్లలు వచ్చేసి చేసేది సార్, తండ్రి డాడీ 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 లాస్ట్ అని చెక్ బుక్ తీసుకొచ్చారట. చెక్ బుక్ మీద సంతకం పెట్టి వచ్చి ఆస్తి పక్కన వచ్చారు. ఆ చెక్ మీద ఆయన ఏ సంతకం పెట్టాడు తెలుసా? జీసస్ 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 అని రాశాడు. ఇప్పుడు ఆ చెక్ చెప్పిందా కదా? వీళ్ళేమో డబ్బు కోసం వచ్చారు. ఆయన ఏం రాశాడు? చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆయన రాసింది తెలుసా? జీసస్, నేను యేసు నామాన్ని చెల్లిపోతున్నాను. వెండి బంగారాలు కాదు కానీ యేసు నామాన్ని చెల్లిపోతున్నాను. యేసు నామములో ఆశీర్వాదం, యేసు నామములో దీవెన. పిల్లలేమో డబ్బు కావాలనుకుంటున్నారు, తండ్రి ఏమో యేసు నామాన్ని ఇచ్చిపోయాడు. చేతులు ఎదిగి సోదరు చెప్పండి హల్లెలూయా. సో 7 శ్రేష్టమైన అధికారులు ఉన్నాయి. యేసు నామములో రక్షణ, పాప క్షమాపణ,
యేసు నామములో స్వస్థత, యేసు నామములో ధైర్యము, యేసు నామములో శక్తి, యేసు నామములో ఐక్యత, యేసు నామములో ప్రత్యేకత, యేసు క్రీస్తు నామములో ప్రార్థన ఆశీర్వాదం ఉన్నది. చేతులు తెలుసుకోవడం తెలుస్తారు కనుక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ యేసు నామములో అడగండి 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 అడగండి. చివరిగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం చదువుకొని ముగించుకుందాం. 19వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతి ఎఫెసులో ఉన్న కాపురమున సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగెను కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. There is a glory in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఘనత, మహిమ. మహిమ ఘనత మనకు కాదు, యేసయ్య నామానికే. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును. యేసు నామములో మహిమ, ఘనత. ఆయన నామానికి మహిమ చెల్లించు, ప్రభువు కనపరచు. ఈ నామానికి, నా నామానికి, నీ పేరుకు నా పేరు కాదు కానీ యేసయ్య నామమునకు ఘనత. తలవంచని ప్రార్థన చేసుకున్నాం. యేసు నామములో రక్షణ, పాప క్షమాపణ, యేసు నామములో స్వస్థత, యేసు నామములో ధైర్యం, యేసు నామములో దైవ శక్తి, విజయం, యేసు నామములో ఐక్యత, యేసు క్రీస్తు నామములో ప్రత్యేకత, యేసు క్రీస్తు నామములో ప్రార్థన, యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదం, యేసు క్రీస్తు నామమున మహిమ ఉన్నది. ఆయన నామానికి మహిమ. ప్రార్థన చేసుకున్నాం. ఆలోచన అందరూ కూడా ప్రార్థన యేసు నామములోనే మనకు సకల సమృద్ధి, యేసు నామములో ఆధిక్యతలు మనం మర్చిపోవద్దు.